హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇంకా లాస్ట్ వ్లాగ్లో జేబీలో దిగాం కదా, సో ఆ వ్లాగ్ చూడకపోయింటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చాక ఇంకా కార్ మాట్లాడి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి సింగపూర్ టు మలేషియా బ్రిడ్జ్ అంట, కనెక్టింగ్ ఇంకా ఏం లేకుండా వాటర్ మీద. అండ్ అక్కడ నుండి టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పాం కదా, సో ఇంకా కార్ మాట్లాడుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది మలేషియా బార్డర్ అండి. సో అంటే మలేషియాకి వెళ్ళాలి అంటే ఇంకా మెయిన్ సిటీకి వెళ్ళాలంటే అక్కడ నుండి ఇంకా 4 hours జర్నీ ఉంది. బట్ అక్కడ వరకు వెళ్ళలేదు మేము, మెయిన్ బార్డర్ దగ్గరే అనేది. అండ్ ఈ గుడి కూడా సందుల్లో ఉంది, చూసారు కదా సందు కూడా ఎలా ఉందో. చాలా సందులో అంటే మామూలుగా అంత మంచిగా రూట్ కూడా అనిపించేలాగా లేదు, బట్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇంకా కార్లో వచ్చాము ఇక్కడికి. అండ్ బాబు కూడా ఇంకా బజ్జున్నాడు. ఈ టెంపుల్ మొత్తం తెలుసా గ్లాస్ అంటే గ్లాస్, చాలా అంటే చాలా బాగుంది. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందండి, అంత బాగుంది. ఫస్ట్ నేను ఇండియాలోనే చూసాను. ఇండియాలో పంజాబ్ సైడ్ అట్ట చూసా. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను, ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఎవరైనా మలేషియా సైడ్ లేకపోతే సింగపూర్లో ఉంటే బార్డర్ క్రాస్ చేసి వచ్చి మరీ చూడండి, చాలా అంటే చాలా వర్త్ చూడాలి. మేము కూడా ఇంకా మిస్ అయిపోవాల్సింది, బట్ టైంకి మేము ఇంకా రీచ్ అయిపోయాం కాబట్టి ఇంకా టెంపుల్కి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది, గుడి బాగుంది, అమ్మవారు బాగున్నారు, లోపల ఇంకా అమ్మవార్లు ఉన్నాయి, ఆ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి, చూసారు కదా. కదా అండ్ మీరు కూడా అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి. చూసారు కదా అమ్మవారు. అండ్ ఇక్కడ శివుడు టెంపుల్ కూడా ఉంది. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ ఉంటుంది కదా, దాంతో కలువ పూలు ఉన్నట్టు చాలా అంటే చాలా బాగుంది.
అండ్ ఇక్కడ సాయిబాబా ఉన్నారు, జీసస్ ఉన్నారు, అందరు దేవుళ్ళు ఉన్నారు, ఆంజనేయుడు ఉన్నారు, కాళికామాత. అండ్ మీద కూడా గ్లాసేనే మొత్తము. ఇది ఫస్ట్ గ్లాస్ టెంపుల్ అంట. అండ్ మంచిగా పిక్స్ కూడా క్లిక్ చేసుకున్నాం, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ గోపురం కూడా ఉంటుంది కదా, అది కూడా గ్లాస్ అని. అండ్ ఇది కూడా గ్లాసే, మొత్తం గ్లాస్ పీసెస్ తోటి చేశారు ఫ్లాగ్ ఇవన్నీ కూడాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ కొంతసేపు ఇంకా కూర్చొని ఇంకొచ్చేసాం. లోపల అమ్మవారు ఇలా ఉంటారు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. అక్కడ నుండి మెయిన్ ఎందుకు వచ్చామో అక్కడికి ఇంకా వెళ్ళిపోయాము మాల్ కానీ. ఇక్కడ మాల్స్లోన మంచిగా మనము హెయిర్ కలర్, నెయిల్ ఆర్ట్, మసాజ్ అండ్ మనం కావాల్సినవి ఏమైనా బట్టలు ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా తక్కువ రేటుకి ఇక్కడ మనకి అవుతుంది. అండ్ మాటల్లోనే మాల్కి వచ్చేసాం, KSL సిటీ మాల్. ఇట్స్ LRC, నాకు ఐడియా లేదు అది. అక్కడికి ఇంకా వచ్చి ఇంకా 2 కార్స్లో వచ్చాము కాబట్టి బాబాయ్ వాళ్ళు వచ్చిన వరకు వెయిట్ చేసాము. ఇంకా అక్కడ నుండి జపనీస్ ఫుడ్కి వెళ్ళాము. సుషి అండ్ రామెన్ అండ్ జ్యూసెస్ ఇవన్నీ ఇంకా తాగాము. అండ్ షెల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేసాము. జపనీస్ది కాబట్టి లైవ్ కిచెన్ మనకు కనబడుతూ ఉంది, చూసారు కదా. అండ్ అంబిషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ముందు చెప్పేశాను. ఇప్పుడు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ కూడా మీరు చూసేయండి. ఫుడ్ తిన్నంతసేపు మాత్రం మా బాబు కొంచెం పేషెన్స్గా ఉన్నాడు. అది అయిపోయాక నాకు చూపించాడు చుక్కలు, ఇలా ఇలా ఫుల్ క్రాంకీ అయిపోయాడు. అండ్ వాడికి కూడా ఫుడ్ పెట్టా. ఇంకా అవన్నీ చేసేసుకొని ఇంకా ప్యాంపర్ సెల్ఫ్, ఇప్పుడు నాకు నేను ప్యాంపర్ చేసుకుంటున్నాను. హెయిర్ అండ్ నెయిల్స్ ఇవన్నీ చేసుకున్నాను నేను. ఆఫ్టర్ డెలివరీ కాదు, నేను కన్సీవ్ అయినప్పటి నుండి అసలు హెయిర్ కేర్ ఏమీ లేదు. అండ్ నేను ఇవన్నీ చేసుకున్న మిడిల్లో పిల్లలు ఉన్నారు కదా, మా అనీష్ అండ్ మా బాబు అందరూ కలిపి అక్కడ గేమ్ ఏరియాకి వెళ్ళి గేమ్స్ ఆడుకున్నారు చక్కగా. వాళ్ళ టైంపాస్ వాళ్ళు చేసుకున్నారు, లేకపోతే మమ్మల్ని ప్యాంపర్ చేసుకునియారు కదా హ్యాపీగా. సో ఇంకా వాళ్ళు చేసుకున్నారు. మా వేదాంగ్ బాబు కూడా మంచిగా బాల్స్లో ఆడుకున్నాడు. ఒక 1 అవర్ అలాగా ఆడుకున్నాడు. ఆడుకోవడం మంచిగా ఎంజాయ్ చేశాడంట బాల్స్లో మాత్రం. ఇంకా ముందు వ్లాగ్స్లో కూడా చూస్తారు. ఎంత బాగా ఆడుకున్నాడంటే నేను కూడా ఇప్పుడే వీడియోస్లో చూస్తున్నాను. ఎంత చక్కగా ఆడుకున్నాడు. ఇంకా మా అమ్మమ్మతో కూర్చొని ఇంకా వాటర్ గేమ్స్ ఇవి అవి ఫుల్ రచ్చ చేశాడు. మళ్ళీ వెళ్దామని అనుకున్నాం, బట్ మాకు టైం సెట్ అవ్వలేదు వెళ్ళడానికి, ఇంకా వెళ్ళలేదు. ఇంకా బాబు మంచిగా ఆడుకున్నాడు, అది నాకు చాలు, ఎవ్వడికి ఇబ్బంది పెట్టకుండా. ఇంకా ఈ మిడిల్లో నా హెయిర్ కలర్ కూడా చూసుకుంటున్నాను. నేను ఎప్పుడు సింగపూర్ వచ్చినా హెయిర్ కలర్ వేసుకుంటాను. సో 4-5 ఇయర్స్ అయింది వేసుకొని, సో మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను. మంచిగా హెయిర్ కలర్ చేసుకొని చిన్న ప్యాంపరింగ్ అన్నాను కాబట్టి హెయిర్కి కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చుకొని దాని తర్వాత అప్పటికే చాలా అవర్స్ అయిపోయింది అక్కడ కూర్చొని. ఒక 3 అవర్స్ అవుతుంది. సో ఈ మిడిల్లో స్నాక్స్ మనకి ఎగ్ పఫ్ అలాగో, వాళ్ళకి అక్కడ అది ఎగ్ పఫ్. సో ఇంకా బాబాయ్ తెచ్చి ఆ ఎగ్ పఫ్ని ఇచ్చారు. ఇంకా ఎగ్ పఫ్ కూడా తినేసాను. అది ఇంకా అవుతుంది, నా పక్కన ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. సో ఇంకా నా టైం అంతా హెయిర్ దగ్గర అయిపోయింది. ఇంకా తిరిగి చూద్దాం అనుకునేసరికి ఇంకా అవ్వలేదు. ఇంకా టైం చాలా వరకు ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఇంకా మా బాబు కూడా ఇక్కడికి వచ్చేసాడు. ఏది మా అమ్మ అని చెప్పినని అక్కడ హెయిర్ అయిపోయాక ఇంకా నెయిల్స్ అన్నీ చేసుకున్నాను. పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ చేసుకున్నాను. నెయిల్స్ కూడా ఎన్నో ఇయర్స్లో నేను అనుకున్నాను నెయిల్స్ పెట్టించుకుందాము అని చెప్పి, బట్ పెట్టించుకోలేదు. కానీ ఆ టైప్లో అయ్యింది. ఇంకా ఈ లైట్ కలర్స్ వేసుకుందాం అనుకున్నా, బట్ మనం గోరింటాకు పెట్టుకున్నాం కాబట్టి ఆ లైట్ కలర్స్ బాగోవు. సో ఇంకా డార్క్ కలర్స్ ఏవైనా చూసుకోమన్నారు. ఇక్కడ వాళ్ళైతే ఫుల్ జీన్
ఇలా నెయిల్స్ ఇంకా థిక్గా హెయిర్ థిక్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా నాకు క్వశ్చన్ చేస్తున్నారు, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, జీన్ ప్యాంట్ అంటారు ఇవన్నీ అని. సో ఇక్కడ నేను పిన్ని ఇద్దరం కలిపి చేయించుకుంటున్నాము. పిన్ ఒక కలర్, నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. అంతా అయిపోయాక ఇంకా మళ్ళీ బ్యాక్ టు వచ్చేసాము. ఇమిగ్రేషన్ ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇంకా అక్కడే ఇంకా ఫుడ్ అంతా ఉంటుంది. ఇది 24/7 ఉంటుంది కాబట్టి సో లేట్ అయినా నో ప్రాబ్లం. బట్ మనం ట్యాక్సీ కోసం ఆలోచించుకోవాలి కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళకన్నా బ్యాక్ వచ్చింది మా ట్యాక్సీ, బట్ మేము ఫస్ట్ వచ్చేసాము, ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా అంత ఎక్కేసి ఇంకా అంత అయిపోయాక ఇంకా సింగపూర్ బార్డర్ ఇవన్నీ క్రాస్ చేశాక ఇంకో మెట్రో ఎక్కాం. ఇదే లాస్ట్ మెట్రో. మేము ఇంకో ఇద్దరు ఉన్నాం అంతే. మెట్రో మొత్తానికి చూసారా ఖాళీగా ఉంది. మేము ఎక్కిన ఒక 10 స్టాప్స్ తర్వాత ఇంకో ఇద్దరు ఎక్కారు స్టాప్స్. అండ్ నా హెయిర్ కలర్ ఇవన్నీ మీకు లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను, చెక్ చేయండి. అండ్ బాబుకి మార్నింగ్లో ఉండి కనబడలేదు కదా, ఇప్పుడే కనబడ్డాను కదా, సో ఇంకా క్రాంకీ చేస్తున్నాడు. అండ్ ఇంకా గుళ్ళో ఫొటోస్ తీసుకున్నాం, నేను బాబు అందరం కలిపి తీసుకున్నాం. మీకు కానీ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకుంటా. సింగపూర్ సిరీస్లో ఇది సెకండ్ది. అండ్ రేపు వచ్చేసి సింగపూర్ది ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తా. చూసారు కదా నా హెయిర్ కూడా లెంత్ ఏమి ఎక్కువ కట్ చేయించుకోలే, లిటిల్ బిట్ లెంత్ కట్ చేయించుకొని కట్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ పండగ సెలబ్రేషన్స్ పెట్టాక మళ్ళీ నార్మల్ పెడతా. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.